మరిగే నీటిలో ఇలా పల్లీలు బియ్యము వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని చేసేసుకోవచ్చు. మరి పల్లీలు బియ్యంతో ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా నీళ్ళు అనేది వేసుకొని ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి. ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు పెసరపప్పునైతే వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు పల్లీలను అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యం అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం అయితే వేసుకుంటున్నాను. ఇలా రేషన్ బియ్యాన్ని కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకోవడం మరిగించుకోవడం వల్ల మనకు నానబెట్టుకునే పని ఉండదన్నమాట. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక టమోటాను అయితే వేసుకోవాలి. ఇలా ఘాట్ అయితే పెట్టేసుకొని టమోటాను అయితే ఒకటి వేసేసుకుందాము. మీరు తీసుకున్న దాన్ని బట్టి టమోటా అనేది తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఒక 2 టమోటాలను అయితే వేసుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకుందాము మొత్తం కూడాను. ఇలా చేసుకోవడం వల్ల మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కొంచెం బాగా ఒక 4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. వీటిని చల్లారనిద్దాము. ఈ విధంగా చల్లారిన తర్వాత ఇంకొక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇంకా ఇలా ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని అలాగే టమాటాని కూడా ఉడికించి పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాము. ఇంకా అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న దాంట్లోకి ఇందులోకి ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్ళు, ఇలా నీళ్ళు కొంచెం అయితే వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఇంకా ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కొంచెం వెడల్పాటి బౌల్ తీసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. మరి ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మనకు వచ్చేసి బ్యాటర్ ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా ఈ విధంగా ఉంటే ఇంకా మరి కొద్దిసేపు నానాల్సిన పని లేదు, మనం వెంటనే వేసేసుకోవడమే. ఇలా ఇంక విధంగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఈ విధంగా నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేసేసుకొని కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇలా కొంచెం బాగా వేడెక్కిన తర్వాత నూనె కూడా ఓ గరిట పిండిని అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం మందంగానే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. పైన కొంచెం ఈ విధంగా నూనె అయితే వేసుకొని ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. బాగా కాలిన తర్వాత చూసారా చాలా ఈజీగా వస్తుంది. కొంచెం పిండి గట్టిగానే ఉండాలి. ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఒకవేళ మీకు లూజ్ అనిపిస్తే కొంచెం బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఇటు సైడ్ కూడా బాగా కాల్చుకుందాము. ఇలా ఇంకా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా ఈ విధంగా 2 వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు
మరి కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె పిండిని అయితే వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండేలాగా వేసుకోవాలి. ఇలా అనుకొని కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుందాము. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవడమే. ఇలా ఇంకో వైపు కూడా తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. మరి ఇటువైపు కూడా బాగా కాల్చుకుందాం. ఇలా ఇటు సైడ్ కూడా కాల్చుకొని ఇంకా అన్నీ కూడాను ఇదే విధంగా చేసేసుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లోకి చట్నీ అయితే చేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ కొత్త రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.